ఏ రైతు కూడా పండిన పంటని కనీసం మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదని కపిలేశ్వరపురం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. దాల్వా వరి పంటపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల అమలు తీరును ఆయన వివరించారు. ఈ దాల్వా వరి సీజన్లో 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయవలసి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి వరి కోతలు ప్రారంభమవుతాయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఏ విధంగా చేయాలి అని దానిపై సమావేశంలో వివరించారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు MTU 3626 బోండాల రకం వరి పంటను 14,767 ఎకరాలు సాగు చేశారన్నారు. అలాగే 1121 సన్న రకం 960 ఎకరాలు సాగు చేసినట్లు ఆయన తెలిపారు. 14 RBK కేంద్రాలు, 8 సహకార సొసైటీల ద్వారా 42 మంది సిబ్బంది కొనుగోలు కేంద్రాల్లో వారు పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే వాళ్ళు రాలంటే మళ్ళీ మీరు మీ సొసైటీ CEO గారు మాట్లాడుకుంటాం, మళ్ళీ అక్కడ మనిషి మాత్రం పెట్టి ఏర్పాటు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. కొంచెం కాంప్లికేటెడ్ లేదు, కొన్ని ఉన్నాయి, అందరికీ తెలుసు. అక్కడ మాత్రం మరీ జాగ్రత్తగా కొద్దిగా చూసుకోండి. ఇబ్బంది లేకుండా మాత్రం ఏమైనా సమస్యలు ఉంటే కొంచెం పైకి ఎస్కేట్ చేయండి. ఇంకా లోపల గొడవ పెట్టి చేసుకుంటే పైకి వస్తే కొంచెం ఇబ్బంది వచ్చేసి ఇదంటే ధాన్య కొనుగోలుకి సంబంధించి మండలంలో సుమారు 70,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఏదైతే వస్తుందో అంతా కూడా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా పండుగ జరుగుతుందో తెలియజేశారు. కాబట్టి దానికి సంసిద్ధత ఇప్పుడు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మనం ఒక అవగాహన కార్యక్రమం సొసైటీ సెక్రటరీ గారికి అలాగే ఆఫీస్ స్థాయి ఉన్న ఏరియాకి అందరికీ పెట్టాము. ఎవరు ఏ రోజు అనేది చెప్పడం కూడా జరిగింది. కొద్దిగా వెహికల్స్ మనకి రిజిస్ట్రేషన్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇంకెవరైనా ముందుకు వచ్చినట్టయితే ఆ వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయండి. అలాగే ఇంకా సరిపోలేదంటే ముందుగా తెలియదు ఏంటంటే మన తహసీల్దార్ గారు ఆర్డీఓ దృష్టిలో పెట్టి ఇక్కడ మెల్లర్ ద్వారా మండపేట అక్కడ ఉందని వెహికల్స్ తెప్పించే ఏర్పాటు అంటే ఒకేసారి కోతలు వస్తాయి కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువగా రావచ్చు. నేను కూడా 50 నుండి 60% రైతులు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తారనుకుంటున్నాం. మిగతా కొంత ఓపెన్ మార్కెట్ గెలిపాను. 60% లాస్ట్ ఇయర్ 22,000 అంత క్రితం మనం మాట్లాడుకున్నటువంటి మొత్తం 45,000 కొద్దిగా RBK ఒకసారి అసెస్ చేసుకోండి. రైతుల ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తెలుసుకోండి. ఎక్కువగా ఓపెన్ మార్కెట్కి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారా లేదా అందరూ కూడా మన ద్వారా నమ్ముతాం అనుకుంటే మాత్రం కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గణేష్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ మెల్లర్స్తో కూడా మీటింగ్ పెట్టుకుంటాము. మీరు అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడైతే ప్లేస్మెంట్ మనకు ఉన్నదో చెప్తే అక్కడ ఎక్కువగా గన్నీలు పెట్టించడం చేయిస్తాను. తక్కువ ప్లేస్మెంట్ ఉన్న దగ్గర ఒక 5,000 పెడతాను. ఎక్కువ ఉంటే 10,000 గన్నీలకు పెట్టి రైతులకి ఇచ్చేస్తారు. మనం కాస్ట్గా చేసి రైతులకి ఇచ్చిన వెంటనే మనం చూడవలసింది ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా లోడ్ వస్తుందా లేదా కూడా మనం పరిస్థితి చేసుకొని తీసుకెళ్ళిపోయి 10 రోజులు 10 రోజులు అంతా రెడ్ పెట్టుకున్నారు అనుకోండి. మళ్ళీ మన గన్నీలు ఎక్కువ చాలా షార్టేజ్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. రైతుకి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త మానిటర్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. PAS ఏం చేయాలి, కస్టోడియన్ ఆఫీసర్స్ ఏం చేయాలి, PAS ఏం చేయాలి అనేది మెయిన్ ఏంటంటే గంది బ్యాగ్స్ సంబంధించి రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి, అలాగే ఏ మిల్కి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి, రైతులకి ఎన్ని బ్యాగ్స్ ఇస్తున్నాము, మీకు మళ్ళీ రిటర్న్ ఎన్ని వచ్చాయి కూడా మీరు చూసుకోవాలి. అంటే మనకి క్లైమేట్ ఎప్పుడు బాగుంటుంది అని ముందుకు వెళ్ళకూడదు. క్లైమేట్ బాగోకపోతే రైతులు బ్యాగ్స్ కోసం కంగారు పడలేదు. బ్యాగ్స్ అనేవి చాలా అవసరం ఉంటుంది కాబట్టి గన్ని బ్యాగ్స్ ఎక్కడైతే మీరు ఎక్కువ స్టోర్ చేసుకోగలరు అనే RBKs ఉన్నాయో అక్కడ మీరు ఎన్ని అవసరమైందో చెప్తే ముందే అక్కడ ఎక్కువ బ్యాగ్స్ ప్లేస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. మనకి ఇంకొక రోజులో అయిపోతున్నాయనక ఇంకొక గంటలో అయిపోతున్నాయనక బ్యాగ్స్ లేవని చెప్తే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనకి మెయిన్ ఏంటంటే గన్ని బ్యాగ్సే స్టోర్ చేసుకోవాలి. మన ఈ PPCలో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే గన్ని బ్యాగ్సే. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం నేను పనిచేసిన డిస్ట్రిక్ట్లో 50% బ్యాగ్స్ ముందే మన దగ్గర స్టోర్ చేసుకుని పెట్టుకోమని చెప్పారు. 50% స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు రొటేట్ చేసుకుంటాము ఇక్కడ బాగానే ఉంది, ఇష్యూ లేదు అంటున్నారు కాబట్టి కొంచెం RBK స్టాఫ్ గన్ని బ్యాగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా అదర్వైజ్ కస్టోడియన్ ఆఫీసర్స్ మీరు చేయాల్సిన